వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ లోకల్ బాయ్ జగదీష్ అనమాట. చాలా రోజులుగా ఎటువంటి వ్లాగ్స్ అయితే మీ ముందుకు రాలేదు, ఎందుకంటే వర్క్ ప్రెజర్ ఉండటం వల్ల నేనైతే రాలేకపోయాను. మరి ముఖ్యంగా చెప్పాలంటే తారాప్ వాటర్ ఫాల్స్ అనే గమ్యస్థానానికి అయితే ఇప్పుడు చేరుకోవడానికి దగ్గరలో ఉన్నానండి. చూడండి, వెహికల్స్ తోనే టూ వీలర్ తోనే నేనైతే రావడం జరిగిందండి. చాలా లాంగ్ జర్నీ అనమాట. చూడండి, మౌంటైన్ లోనే ఈ రోడ్ అంతా కూడా నిర్మించారనమాట. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నాది వచ్చి మన్యం జిల్లా పార్వతీపురం అని మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాకపోతే ఈ లొకేషన్కి వస్తే పీస్ ఆఫ్ మైండ్ అనేది ఎక్కువగా దొరుకుతుందండి. నెక్స్ట్ ఏంటంటే వాటర్ ఫాల్ వ్యూ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే స్కిప్ చేస్తే మీరు మంచి బ్యూటీ స్పాట్ అయితే మిస్ అవుతారు. కాబట్టి నేను వెళ్ళే ప్రతి లొకేషన్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా విజువల్ అంతా కూడా చూపిస్తాను. కాబట్టి తప్పకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఇంకా మీకు చూపించాలండి. చాలా దూరం నుంచి ప్రయాణిస్తూ ఉన్నాం కాబట్టి ప్రజెంట్ అయితే లంచ్ టైం అయ్యింది. కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చే టైం అయితే 12:30 అవుతుందండి. అందుకని చెప్పి మేమైతే ఆర్డర్ చేసుకున్నటువంటి ఐటమ్స్ని అయితే తెచ్చేసుకున్నాం. ఇక తినాక ఇదిగోండి, చూడండి వ్యూ అయితే ఎలా ఉందో చూస్తున్నారు కదా. మొత్తం కూడా చూపిస్తానండి. వాటర్ ఫాల్ మాత్రం దగ్గరలో సమీపంలో ఉన్నాము. చూడండి, అక్కడక్కడ కొండ అంచు నుంచి ఆ రోడ్ నుంచి వెహికల్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంత లూఫ్ లైన్స్లో కూడా మనకి ఇక్కడ టవర్స్ అనేవి నెట్వర్క్ అనేది అవైలబుల్గా ఉందండి. అందుకని చెప్పి రీసెంట్గా మొత్తం అయితే డెవలప్మెంట్ అవ్వడం కూడా జరిగింది. ఎక్కడికక్కడ ముందైతే నెట్వర్క్ ఉండేది కాదు, కానీ ఇప్పుడైతే మాత్రం ప్రతి చోట కూడా నెట్వర్క్ అనేది ఉంది. అంతేకాదండి, వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. చూడండి, ప్రశాంతత అనమాట. ఇంకా ఈ చుట్టుప్రక్కల ఎవరు కూడా లేరు. నాకైతే ప్లేస్ అయితే బాగా నచ్చిందండి. వాటర్ ఫాల్ కూడా అద్భుతంగా ఉంటుంది. చూడండి, బ్యూటిఫుల్ అంటే చిన్న వాగునైతే దాటుకుంటూ వచ్చేసాము. మీరు చూసారు, వెహికల్ మీద రావడం జరిగింది. నెక్స్ట్ ఇదిగోండి, బోర్డుకి అయితే రీచ్ అయిపోయింది అనమాట. అక్కడ మీరు చూసినట్లయితే పెట్లబొర్ర జలపాతంకి దారి అని చెప్పి ఉందనమాట. ఇదేనండి వే అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందో మొత్తం మూమెంట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేనైతే సుమారుగా 150 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి అద్భుతమైన వ్యూని అంతటిని మీతో షేర్ చేసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకు చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీలుంటే మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ వీడియోని మంచిగా ఆదరిస్తారని, ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నానండి. ఓకే గాయ్స్, ఇప్పుడు నేరుగా వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే తారాబు వాటర్ ఫాల్కి మేము రావడం జరిగింది. ఇక్కడికి లొకేషన్కి వచ్చాక మాకు తెలిసిందండి, ఇది విలేజ్ నేమ్ వచ్చి పెట్లబొర్ర అని చెప్పారు. తారాబు వాటర్ ఫాల్ అని, నెక్స్ట్ పెట్లబొర్ర వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారండి. చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే బాహుబలి షూటింగ్ క్లైమాక్స్లో అయితే ఉందండి ఇది. మీకు ఇంకా దగ్గరికి వెళ్ళినట్టయితే నేను మొత్తం కూడా వివరిస్తాను. నా లైఫ్లో అయితే ఇట్లాంటి వాటర్ ఫాల్కి ఇదే ఫస్ట్ టైం నేను రావటం అనమాట. అసలు మర్చిపోలేని సన్నివేశం అండి. ఎలాంటి రోడ్డు అంటే మీకు ఆల్రెడీ నేను చూపించాను. రోడ్డు అయితే ఏం బాగోలేదు, కానీ వాటర్ ఫాల్కి వస్తే అన్ని బాధలు కూడా మర్చిపోయామండి. మీకు చూపిస్తాను మొత్తం కూడా. చూస్తున్నారు కదండి, వాటర్ ఫాల్ వ్యూ అయితే అసలు పెద్ద అని చెప్పుకోవచ్చు అనమాట. బుర్ర పోడండి. చూడండి, వావ్, అద్భుతమైనటువంటి వ్యూ అండి. చూడండి, అది చూడండి, నిజంగా స్వర్గం నుంచి జారి పడుతున్నట్టు కనిపిస్తుంది ఆ వ్యూ అయితే. అసలు నేను అన్నడూ కూడా ఇలాంటి వాటర్ ఫాల్ చూస్తానని అసలు కళ్ళలో కూడా అనుకోలేదు. చూస్తున్నారు కదండి, భయంకరమైనటువంటి కొండ అనమాట. అంతేకాదు, వాగు నుంచి ఇంకా చాలా లోతుగండి. సుమారుగా చూసినట్లయితే అదిగోండి, ఒక 500 ఫీట్స్ నుంచి అయితే వాటర్ అనేది జారుతూ పడుతుందనమాట. ఈ సన్నివేశం నేను చూడగానే నాకు ఇంకా మాటలు కూడా రావట్లేదు, ఎందుకంటే వ్యూ అనేది అలా ఉంది ఈ ప్లేస్ వచ్చేసరికి.
చూడండి అనమాట. బాగాలేదు కాబట్టి అది మీరు చూసినట్టు చూడండి. జనాలు అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ప్లేస్ విజిట్ చేయడానికి వచ్చారనమాట. అద్భుతమైన సన్నివేశం చూస్తున్నారు కదండి. ఇది వచ్చి పాడేరు జిల్లా అండి. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే మంచి వాటర్ ఫాల్ అని చెప్పొచ్చండి. లోయలు, కొండలు, వాగులు అన్నీ దాటుకుంటూ మేము అద్భుతమైన లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం. మేము చూడటమే కాకుండా మీ అందరికీ కూడా చూపించడం చాలా బాగుందండి నాకైతే. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అది చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ ఇస్తూ ఉంటాం కాబట్టి నేను చూసి నా కళ్ళతో నేనే చూస్తాను కాకుండా మీ అందరి కళ్ళకు కూడా చూపిస్తుంటాను కాబట్టి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే గట్టి చేసుకోండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అది చేయండి. బెల్ బటన్ అయితే ఆల్రెడీ ట్యాప్ చేసి పెట్టుకోండి. ఓకే గాయ్స్, అందరికీ కూడా చేయండి.